ఈరోజు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం. నా 120 డేస్ కట్‌కి నేను ఏం తింటా అని చెప్పి. నేను యూజువల్లీ నా మీల్ 1 నేను బ్రేక్‌ఫాస్ట్ మీల్‌గా తీసుకుంటా. అది నేను జిమ్‌లోనే తీసుకుంటా. అది నా బ్రేక్‌ఫాస్ట్ మీల్‌గా వస్తది. నా ప్రీ వర్కౌట్ మీల్‌గా వస్తది. మనం మీల్ తింటూ డిస్కస్ చేద్దాం. నా ఫస్ట్ మీల్ ఏం తింటామో. ఇది నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్‌లో మీల్ 1 అన్నమాట. ఇది నా బ్రేక్‌ఫాస్ట్ ఇంకా ప్రీ వర్కౌట్ మీల్ అన్నమాట. నేను నా వర్కౌట్‌కి ముందు 1 అవర్ ముందు తింటా. ఈ మీల్‌లో ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. 50 గ్రామ్స్ ఓట్స్ ఉన్నాయి. 5 గ్రామ్స్ చియా సీడ్స్ ఉన్నాయి. స్లిమ్ మిల్క్ ఉంది. 100 ఎంఎల్. మిగతాది వాటర్. ఇంకా 10 గ్రామ్స్ ఆల్మండ్స్ ఉన్నాయన్నమాట. నేను ఈ మీల్‌లో వే ప్రోటీన్ కూడా తీసుకుంటా. బట్ ఈ రోజు నేను ఆఫ్టర్ వర్కౌట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నా కాబట్టి రికవరీ కోసం ఆఫ్టర్ వర్కౌట్ నేను వే ప్రోటీన్ తీసుకుంటా. ఇప్పుడు దీంట్లో అయితే మిల్క్, ఆల్మండ్స్ అండ్ చియా సీడ్స్ ఉన్నాయి. నేను 1 అవర్ ముందు తింటా. దాని తర్వాత వర్కౌట్ చేస్తా. వర్కౌట్ చేసిన తర్వాత మీల్ 2 లో కలుద్దాం. నేను మీల్ 1 తినేసి 1 అవర్ కంప్లీట్ అయిపోయింది నా ఓట్ మీల్. ఇప్పుడు షార్ట్ చేంజ్ చేసుకొని ప్రీ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. తెలుసుగా నాకు దరిద్రానికి ఉన్న అనుబంధం. షార్ట్ తీసి అక్కనే మర్చిపోయినట్టున్నా. ఈ రోజు ప్యాంట్ తోనే వర్కౌట్ చేయాలి. షూస్ అయినా మార్చుకుందాం. ఇది నేను రెగ్యులర్ గా నా ఫ్లోర్ పైన వేసుకునే షూస్. ఇవి అడిడాస్ షూస్. ఇవి ఫోమ్ షూస్ అన్నమాట. మన నీ జాయింట్స్ ఇంకా లోవర్ బ్యాక్ పైన స్ట్రెస్ పడకుండా, యాంకిల్ పైన స్ట్రెస్ పడకుండా లాంగ్ స్టాండింగ్ కి హెల్ప్ అవుతాయి. కానీ నేను నా లెగ్ వర్కౌట్ కి యూజ్ చేసే షూ ఏమో ఫ్లాట్ సోల్ షూస్. అవి చూపిస్తాం మీకేంటో. నా దగ్గర 2 ఫ్లాట్ సోల్ షూస్ ఉన్నాయన్నమాట. ఈ రోజు నేను ఈ లెగ్ వర్కౌట్ కి నైకీ మెక్టాన్ 5 యూజ్ చేస్తున్నా. ఇది ఫ్లాట్ సోల్ షూ అంటే ఇలా ఉంటది. కంప్లీట్ ఫ్లాట్ ఉంటది. మనకి మనం చేస్తున్నప్పుడు స్టేబుల్గా ఉండి మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్ ఫామ్తో ఫ్లాట్ సోల్ షూస్ అయితే ట్రైనింగ్కి అయితే బెస్ట్ అనమాట. ఇది నైకీ మెక్టాన్ 5 అనమాట. ఇది ఇంకా నా దగ్గర డాప్ అఫీషియల్ వాళ్ళ షూస్ ఉన్నాయి. ఇది కూడా ఫ్లాట్ సోల్ షూస్ అనమాట. ఓకేనా. మోస్ట్లీ దీనిపైన నేను డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ఇంకా స్క్వాట్స్ పర్ఫామ్ చేస్తా. నాకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట ఇవి. నేను వర్కౌట్కి స్టార్ట్ చేసే ముందు ప్రీ తీసుకుంటా అనమాట. ఈరోజు ప్రీలో క్రియేటిన్ కూడా తీసుకుంటున్నా. చూడండి, నేను ప్రీ తీసుకుంటా ఇంకా క్రియేటిన్ తీసుకుంటా బిఫోర్ వర్కౌట్. ఇది ప్రీ. కొంచెం వేసుకుందాం. అండ్ 3 గ్రామ్స్ క్రియేటిన్ తీసుకుంటా నేను వర్కౌట్కి బిఫోర్. నేను బ్రాండ్స్ రివీల్ చేయట్లే, ఎందుకంటే నేను ఇంకా స్పాన్సర్ కాలే కాబట్టి. దాని తర్వాత నేను ఏమేమి బ్రాండ్స్ యూజ్ చేస్తానో మీకు క్లియర్గా చెప్తా అనమాట బ్రాండ్స్తో పాటు. ప్రీ తాగి వార్మప్ చేసే లోపు మనకి ప్రీ వర్కౌట్ అయితే ఎక్కేస్తుంది. దాని తర్వాత ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. నా స్ప్లిట్ చూడండి ఏమేమి వర్కౌట్ చేస్తానో లెగ్ వర్కౌట్ కోసం. Tell me I'm garbage, I'm going through. సీటెడ్ కాఫ్ రైజెస్ మన ఫైనల్ వేరియేషన్. ఇది చేసుకొని మనం ఇంటికి వెళ్ళి పే తాగుదాం ఫస్ట్. దాని తర్వాత మా ఫ్రెష్ అయ్యి మీల్ ప్రిపేర్ చేసుకుందాం. మనం ఆఫ్టర్నూన్‌లో చికెన్, రైస్ ఇంకా దాల్ తిన్నామనమాట మన మీల్‌లో. ఆ మీల్ క్యాలరీస్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేస్తా. నేను క్వాంటిటీ ఏమో రైస్ ఏమో 150 గ్రామ్స్ తిన్నా. దాల్ కూడా 150 గ్రామ్స్ తిన్నా. చికెన్ నేను 350 గ్రామ్స్ ఎయిర్ ఫ్రైలో చేసుకున్నా. అది నేను 2 మీల్స్‌గా డివైడ్ చేసుకుంటా. నేను మీల్ ఫోటో ఇస్తా ఇక్కడ స్క్రీన్ పైన. ఆ మీల్ ఫోటోలో నేను క్యారెట్ ఇంకా కుకుంబర్ యాడ్ చేయలేదు. బట్ అది నేను సెపరేట్‌గా తిన్నా. దాని తర్వాత నెక్స్ట్ మీల్‌లో ఏం తింటామో చూద్దాం. ఈవినింగ్ మీల్‌లో నేను ఫ్రూట్స్ తింటా అనమాట. మిక్స్డ్ ఫ్రూట్ చాట్ తింటా. నైట్ మీల్‌లో కలుసుకుందాం. నేను ఈవినింగ్ మీల్ కూడా ఏం తింటానో, ఎంత క్వాంటిటీ తింటానో చూపిస్తా. ఇది నా మీల్ 4. దీనిలో చికెన్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి అంతే. ఇంకా బాయ్‌తో కలిసినాం. బాయ్ కూడా ఇప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేసిండు. బ్యాడ్మింటన్‌కి వెళ్తున్నావు కదా. ఇంకేం స్టార్ట్ చేయలేట్రా. ఆ! దీంట్లోనేమో 150 గ్రామ్స్ కుక్డ్ చికెన్ ఉంది. ఇంట్లో తినాల్సిన మీల్ నేను ఇక్కడ తింటున్నా. దీనిలో సాలడ్స్ మాత్రమే ఉంది. ఇది అయిపోయినాక ఒక ఫ్రూట్ చాట్ తింటా. ఇంకా ఈరోజు డే అయితే ఎండ్ అయిపోద్ది. దీని మ్యాక్రోస్ ఇక్కడ స్క్రీన్ పైన వస్తాయి చూడండి. కస్టమైజ్ చేపించావు కదా నా గురించి. క్రేజీ ఉంది. ఈ షాప్ లొకేషన్ కేబిహెచ్‌పిలో ఉంటది. ద ఎగ్జాటిక్ షవర్మా. షవర్మా తిన్నావు కదా, టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఆ, ఏం షవర్మా తిన్నావు? ఫ్రైడ్ చికెన్ షవర్మా సూపర్. ఫ్రైడ్ చికెన్ షవర్మా తిన్నాడంట. సూపర్ ఉందంట. మాటల్లోనే బాగా వచ్చేస్తుండు. ఎక్కడ పోయినావు? బ్యాడ్మింటన్ పాస్పర్ కూడా ఆడుతుంది. కొత్త బెడ్షీట్. క్రేజీ ఉంది బాయ్.
యోనెక్సా కాదు కాశ్మీర్ నాకు తెలియదు. ఓకే ఓకే. బాస్కెట్ బాల్ ఆడుతున్నావు అని టాక్. మొన్న సరదాగా ఆడుతున్నాం అండి ఉంటుంది. బాయ్ ఎంతో గెస్ చేయండి. బాయ్ ఏమన్నా ఫస్ట్ వీడియోస్ గెస్ట్ చేయండి. వీడికన్నా 2-3 అంతే. 2-3 కాదు, 9 ఏళ్ళు ఉంటాయి. 9 ఏళ్ళు నాకన్నా. తక్కువైతే అవుట్ నంబర్ రా. బాయ్ ఎంత చెప్పు బాయ్. నీకన్నా 9 ఏళ్ళు తక్కువైతే అవుట్ ఉంటారు. తక్కువ షార్ట్ వేసుకొచ్చినంత మాత్రాన వీడు మాట్లాడి నమ్మద్దు అసలు. వీడంతా సో చెప్తాడు. వీడి మీద సేమ్. అవును. నేను బిల్డర్ అయితే బాయ్ అథ్లీట్ అనమాట. అందుకే ఆటగాడు అని చెప్పి పిలుస్తాం మేము. మనోడిని కొంచెం సపోర్ట్ చేయండి. మంచిగా వీడియో స్టార్ట్ చేశాడు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో చూసారు కదా, ఇది నా కట్ సిరీస్ అన్నమాట. ఇంకా ఫిట్నెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గోస్ట్ ఫిట్ వివిఆర్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ నొక్కండి, మీకు అప్లోడ్ చేసిన వీడియోస్ వచ్చేస్తాయి. ఇంకా రా అప్పర్ బాడీ సెషన్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నా, చూడండి అండ్ కామెంట్ చేయండి.